రైట్. నందిగం సురేష్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే వారికి అతి సమీపంలోనే ఈ సభ జరిగింది, బొప్పుడి సభ, ఎన్డీఏ మొదటి సభ. సార్ ఏంటిది? ఆ సభే కాదు, అంతకుముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టిన సభ పోయింది. దానికి ముందు నేను చెప్పాను కదా, చంద్రబాబు గారి ఎన్ని రకాల వేషాలు వేశారు, ఎన్ని రకాల కార్యక్రమాలు పెట్టారు. రా కదలరా అంట, ఇంకేదో ఏదో చాలా వచ్చాయి పేర్లు, నేను అవన్నీ మర్చిపోతున్నా. ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల పేర్లతో ఆయన ఏ కార్యక్రమం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, వీరిద్దరిని జనం నమ్మడం లేదా, అందుకే సభ ఫెయిల్ అవుతున్నాయా, అన్ని సభలు ఫెయిల్ అవుతున్నాయా? ప్రత్యేకించి బొప్పూడి సభ ఫెయిల్ కావడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే కారణమని ఎన్డీఏకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి ఈసీకి ఫిర్యాదు చేశారు. అసలు ఏంటి సభలు ఫెయిల్ వెనుక కారణాలేంటి? సార్, ఇప్పుడు వాళ్ళు పతనం దిశగా అడుగులు పడతా ఉన్నాయంటానికి సభలు నిదర్శనం అండి. వాళ్ళ సభలు పతనం ఎందుకు అవుతా ఉన్నాయంటే, అంటే వాళ్ళకి మళ్ళీ భంగపాటు తప్పదు అనేది అర్థమవుతుంది. వాళ్ళకు కూడా అర్థమైంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. మనం ఎంత పేమెంట్లు ఖర్చు పెట్టి జనాలను ఎక్కించాలని చూసినా కానీ సాక్షాత్ మా ఊరు బస్సు ఏదో పంపారంట, మా ఊరు జనం మాకు చెప్పింది. ఆ పేమెంట్ కూడా ఇచ్చారండి, మీరు ఎక్కుతారంటే పేమెంట్ ఇచ్చిన ఎక్కం బాబు, ఏమి ఇచ్చిన ఎక్కం అని చెప్పి మా ఏది రాజధాని ప్రాంతంలో ఒక బస్సు ఏదో పంపితే రామని చెప్పేశారని తేల్చి చెప్పారు, వెనక్కి వెళ్ళారు. ఏంట్రా కాన్సెప్ట్ ఏందనంటే, ఇక్కడ జరిగింది మనిషికి అంటే బయట ఇచ్చే పేమెంట్ కంటే డబుల్ ఇస్తాం మీరు వస్తే కనుక అని చెప్పి ఈ ఏరియాలో తిరిగినప్పటికి కూడా ఒకడు కూడా ఎక్కే పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రాంగ్ గా జనాలు నమ్మి కూర్చున్నారు. గతంలో ఏదో ఒకటి చేస్తే ఎంతో కందిస్తే వెళ్దాం అనుకునేవారు, కానీ ఇవాళ ఆ వాతావరణం తగ్గిందండి. ఎందుకు తగ్గిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున మనకి సహాయం చేస్తూ ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చే 1000కో 500కో మనం పనికి వెళ్ళాల్సి, కూలికి వెళ్ళినట్టుగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది జనాల్లో అది కనిపిస్తుంది. బాబు ఎప్పుడు మీటింగ్ తరలించినా జనాల్ని ఫైనాన్స్ ఖర్చు పెట్టుక చూస్తాడు ఆ పని, కానీ ఈ పీరియడ్ మాత్రం ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంటే వాళ్ళ పతనం మొదలైందనేది. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఊగిన విధానం మనందరం కూడా గమనించవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే పాపం ఒక రకమైన మానసిక క్షోభకు గురయ్యి రాజకీయ సభలా కాకుండా సినిమాలో వాతావరణం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ రాసుకొచ్చుకున్న డైలాగులు మొత్తం చదివి వెళ్ళిపోయాడు. ఊగియాడు, ఆగాడు, అంతా ఇక రోతరాజు చేసి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ఇక మనం మన పవన్ కళ్యాణ్కేం చంద్రబాబు నాయుడుకేం పవన్ కళ్యాణ్ అవసరం, సినిమా యాక్టర్ కాబట్టి అంత కొంత జనం వస్తారు, మనకు సెట్ అవుద్ది అనుకున్నాడు. ఇది చాలదు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితేనే మనకు వర్కౌట్ అవుద్దనే భావం ఏర్పరచుకొని 4 రోజులేమో అక్కడ ఢిల్లీలో కాళ్ళ వేళ్ల పడి సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే, దేశ ప్రధాని రావటం ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో అనేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో మాట్లాడతారని చెప్పి పిల్లలంటే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకలు గుద్దుకుంటూ స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత మినిమం రెస్పెక్ట్ దేశ ప్రధాని వచ్చారు, ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు. ఎందుకంటే వాస్తవానికైతే పరిస్థితుల్లో ఇప్పుడున్న కోడ్ ప్రకారంగా అయితే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకూడదు, ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు, జెండాలు కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మా ఊరు ఈవినింగ్ మీటింగ్ జరగగానే వెంటనే ఫ్లెక్సీలు అయిన తొలగించేశారు, 3 గంటలకు క్లోజ్ చేసేశారు. అసలు ఉంచలా, ఎక్కడ కూడా క్లియర్గా ఉంచారు. కానీ అక్కడ కట్టారు, ఇష్టానుసారంగా వాళ్ళు మొత్తం నడిపారు కథ. నడిపినప్పటికి కూడా ఒక ప్రధాని వచ్చినప్పుడు మినిమం ఒక బుకే ఇవ్వడము, ఒక శాల్వా కప్పడం అని మైకుల్లో చెప్తా ఉంటే లోకేష్ చంద్రబాబు నాయుడు ముఖమేమి పవన్ కళ్యాణ్ ముఖమేమి నరేంద్ర మోడీ గారు చూస్తూ అంత పెద్ద ఆయన నుంచోబెట్టి 10 నిమిషాలు 15 గంట సేపు నుంచోబెట్టి బుకే లేదు, శాల్వా లేదు. దానికి కారణం ఆయన ప్రసంగం అప్పుడైతే నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. దానికి కారణం పోలీసులు ఆ శాలువాను లోపలికి రానివ్వలేదంట, ఆ బొకేని లోపలికి రానివ్వలేదట. మరి మహిళలేమో చిన్న ఫ్లవర్స్ పెట్టుకొని ఇచ్చారు, పురంధేశ్వరి గారు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. మరి మీరేదో కుట్ర చేశారట. కాదు సార్, నేను ఒక మాట చెప్తాను సార్. అసలు వీళ్ళు సభే నడపలేని వాళ్ళు ఒక సభ ప్లాన్ చేసుకొని దేశ ప్రధానికి ఇచ్చే శాలువా ఎమర్జెన్సీ కింద వచ్చిందండి, రెడీగా ఉంటుందా? నాకు తెలియక అడుగుతామన్నా. రెడీ ఉంటుంది, రెడీ చేసుకొని ఉంటారా? అవును.
అప్పుడు రెడీ సైకిల్ ఉంటుంది వేసుకొని కదా. పోయి షాప్కి వెళ్ళి అప్పుడు మరి తీసుకురా. పోలీసులు ఆపటం అది ముందే ఏంటి? ఉంటారు. లేదా వారాహి వాహనం వేసుకొని అప్పుడు అదేనండి షాప్కి వెళ్ళి, నేనండి మార్కెట్కి వెళ్ళి అప్పుడు కొనుక్కోరు. ఇష్టం లేనమ్మ మీద అక్షంతలు పోసినట్టుగా ఆ. ఇష్టం లేనమ్మని అక్షంతలు పోసినట్టుగా ఆ నరేంద్ర మోడీ గారి గురించి అప్పుడు సాల్వాకి పంపించుంటారు అప్పటికప్పుడు గుర్తుకొచ్చి పాపం ఏది సాల్వ లేదు బుక్ లేదు ఏమీ లేదు. సరే సౌండ్ సిస్టమ్ వాడి కన్నా సరైన వాడిని ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉన్న వ్యక్తిని పెట్టుకున్నారంటే అది లేదు. అది లేకపోగా ఆయన ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదికెక్కి మాట్లాడుతా ఉంటే పావు గంట సేపు 20 నిమిషాలు మాట్లాడిన 30 నిమిషాల్లో 20 నిమిషాలు మైక్ పనిచేయలేదంటే ఎవరి లోపం అది? సరే, ఈ రెండు విషయాలకి మీరే కారణం. వీళ్ళు సభలు ప్లాన్ ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు, కొన్ని ప్రోటోకాల్ పాటించలేదని. సరే పోలీసులు వాళ్ళకి ఏం పని చేయకపోయినా మేమే కారణం అనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు వెళ్ళిన సార్. వాళ్ళలో షేక్